బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈరోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. మరి ఈరోజు వీడియోలోని మనమేం చూడబోతున్నాము అని అంటే పేలు పోగొట్టే ఒక అద్భుతమైన షాంపూ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఇది ఎలా వాడాలి అనేది కంప్లీట్గా తెలుసుకొని ఆ తర్వాతే యూస్ చేయండి. ఎవరెవరు వాడాలి, ఇంకా ఇది వాడేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వగైరా డీటెయిల్స్ అన్నీ కూడాను వివరంగా వీడియోలోనైతే చెప్తాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఏదో వీడియో అయిపోతుందిలే అని చెప్పేసి ఈ వీడియో పూర్తిగా చూడమని చెప్పట్లేదు. ఎందుకంటే ప్రతి ప్రికాషన్స్ మనం తీసుకొని వాడితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చాలామందికి సమ్మర్ సీజన్ వచ్చేసరికి చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడాను తల్లోని చెమట పట్టడం వలన పైన డస్ట్ అంతా పడడం వలన జిడ్డు అనేది పేరుకుపోతుంది. దాంతో పేలు ఈళ్ళు అనేది సమస్య ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా జుట్టు కూడా రాలిపోతుంది. సో వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ఒక మంచి షాంపూని అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం చూడబోయే ఈ షాంపూ పేరు వచ్చేసి పర్మిత్రిన్ క్రీమ్. కంగారు పడొద్దు, దగ్గర నుంచి కూడా చూపిస్తాను. అండ్ ఈ పర్మిత్రిన్ క్రీము ఎలా యూస్ చేయాలి, ఇంకా ఇది ఎవరెవరు యూస్ చేయాలి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఎవరైనా యూజ్ చేయవచ్చు. అంటే 5 ఇయర్స్ లోపు పిల్లలకి ఇది వాడకూడదు. మిగతా ఉన్న తల్లులు, పాలిచ్చే తల్లులు అస్సలు వాడకూడదు. మిగతా వాళ్ళు వాడుకోవచ్చు. అయితే ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎలాగా ఉపయోగించాలి, పెద్దవాళ్ళకి కూడాను సేమ్ ప్రొసీజరు, కాకపోతే చిన్న చిన్న చేంజెస్ అనేది ఉంటుందన్నమాట. సో మన స్కాల్ఫ్కి మాత్రమే ఇది అప్లై చేయాలి. ఇందులో ఉన్న క్రీమ్ని ముందు రోజు షాంపూ చేసేసేయండి. తల బాగా ఆరిన తర్వాత మర్నాడు చక్కగాను ఇది తీసుకొని మనకి ఎంత షాంపూ కావాలో, ఎంత క్వాంటిటీ పడుతుందో మన స్కాల్ఫ్కి అంత చూసుకొని చక్కగాను చేతిలో వేసుకొని ఒక్కొక్క సెక్షన్ వైజ్గా మనం తీస్తూ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ముడి వేసేయండి. ముడి వేసేసి ఒక 10 నిమిషాలు అయితే అలానే వదిలేసేయాలి. ఆ తర్వాత మళ్ళీ మీరు షాంపూ చేయకుండా ఈసారి ఇదే షాంపూ లాగా పనిచేస్తుంది అనమాట. మీరు తలకు స్నానం చేసేయండి. తల మీద ఉన్న మనం స్కాల్ప్కి రాసిన మందంతా ఏదైతే ఉందో అదంతా పోయేదాకా చక్కగాను వాష్ చేసేసేయండి. ఆ తర్వాత ఇవ్వాల్సిన ముఖ్యమైన పని ఏంటి అని అంటే చక్కగా మీ మదర్నో లేదంటే ఎవరొకరిని అసిస్టెంట్ని పెట్టుకొని తలలో ఉన్న పేలన్నీ కూడాను ఫెయింట్ అయిపోయి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఫెయింట్ అవుతాయి అంతే, అవి చనిపోవు, ఫెయింట్ అయిపోతాయి. సో ఆ టైంలోనే మీరు చక్కగాను పళ్ళు దగ్గరగా ఉన్న కోమ్ని తీసుకొని తరోగా మీరు చక్కగా పేలన్నిటిని కూడాను తీసేసేయండి. తీసేస్తే మొత్తం అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఆ తర్వాత ఏవైతే చిన్న చిన్న ఈళ్ళు ఇంకా అలాగే అంట్లు ఉంటాయో అవి మొత్తంగా చనిపోవడం అనేది జరుగుతుంది. అంటే కాలిపోయినట్టుగా అయిపోతాయి, అవి అక్కడే చేస్తాయి. పేలు మటుకు చావు, ఫెయింట్ అవుతాయి. సో కొంతమంది ఏంటంటే ఇంకా తలస్నానం చేసేసాం కదా ఇంకా పేలిపోతాయి అని అనుకుంటారు. అది అలా కాదు. మనం ఫెయింట్ అయినవి చనిపోయాయి అనుకొని అలా వదిలేస్తే అవి ఇంకా కొంచెం పవర్ఫుల్గా తయారవుతాయి. ఆ తర్వాత మీకు ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకనే మీరు తలస్నానం చేసిన తర్వాత కంప్లీట్గా కోమ్ చెయ్యాలి. వాటిని అన్నిటిని కూడా బయటకు తీసేయాలి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ చేయాలి 1 వీక్ తర్వాత. సో ఇలా యూస్ చేస్తేనే ఇది బాగా పనిచేస్తుంది. ముందే చెప్పేస్తున్నాను వీడియోలోనే. ఇందులో పారాబిన్ ఉంది, మిథైల్ పారాబిన్, ప్రొపైల్ పారాబిన్ 2 కూడా ఉన్నాయి. అయితే మరి పేలు పోవడం కోసం ఇలాంటివి వాడక తప్పదు కాబట్టి వాడతాం. ఇందులోని మనకి సన్సెట్ ఎల్లో కలరు ఆర్టిఫిషియల్ కలర్ అయితే ఉంటుంది. మంచిగాను పర్ఫ్యూమ్డ్ అయితే ఉంటుంది స్మెల్. అండ్ డైరెక్షన్స్ కూడాను ఇక్కడైతే మెన్షన్ చేశారు. చూడండి, ఇక్కడ మెన్షన్ చేస్తారు ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయ్యింది, ఆ తర్వాత దీని లైఫ్ టైం ఎంతవరకు ఉంటుంది అనేది ఇటుపక్క అయితే ఉంటుంది. సో దీన్ని లైఫ్ టైంకి వచ్చేటప్పటికి 2 ఇయర్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. ఖచ్చితంగా వాడకూడదు. అండ్ కూల్ అండ్ డ్రై ప్లేస్లోనే దీన్ని అయితే ఉంచాలి. ఫ్రిడ్జ్లో పెట్టడం అలాంటివి అయితే చేయకూడదు. బాత్రూంలోని ఎక్కడైనా మంచి క్యాబిన్ దగ్గర వాటర్ తగలని చోట అయితే మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఇందులో ఏంటంటున్నాయి, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది వగైరా డీటెయిల్స్ అన్నీ కూడాను దీని మీదే ఉంటాయి, బాటిల్ మీదే. సో ఫ్రంట్ ఫేస్కి వచ్చేటప్పటికి ఈ రకంగానూ అయితే ఉంటుంది. దగ్గర నుంచి చూపిస్తాను. సో దీని పేరుకు వచ్చేటప్పటికి పర్మిత్రిన్ క్రీమ్ అని ఉంటుంది, ప్రీలీస్ అని చెప్పేసి క్రీమ్ రిన్స్ అని ఉంటుంది ఇక్కడ.
120 గ్రామ్స్ అయితే ఇందులోని కంటెంట్ ఉంటుందండి. ఇది టొరంటో వాళ్ళ ఫార్మసీ నుంచి అయితే వచ్చింది. అండ్ దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, బ్యాడ్జ్ నెంబరు, దాంతోపాటుగా ఎక్స్పైరీ డేటు వగేరా డీటెయిల్స్ అన్నీ కూడాను ఇక్కడైతే ఇచ్చారు. ఇది 8/23 నుంచి 7/25 వరకునైతే దీని లైఫ్ టైం ఉంది. అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై వాళ్ళు ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేశారు అదంతా కూడాను ఇక్కడైతే మెన్షన్ చేశారు. చెప్పాను కదండి, టొరంటో ఫార్మసీస్ నుంచి ఇదైతే వచ్చింది మనకి. అండ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత కీప్ అవుట్ ఆఫ్ రీచ్ ఆఫ్ చిల్డ్రన్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది వాడే ముందు ఒకసారి షేక్ చేసి ఆ తర్వాత మనం అప్లై చేసుకుంటే మంచిగానైతే ఆ క్రీమ్ అనేది కలుస్తుంది అని చెప్తున్నారు. ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ. చూడండి, డీటెయిల్గా దీని గురించి తెలియాలి అని అంటే వీళ్ళ వెబ్సైటు www.torrentpharma.comకి వెళ్ళి చెక్ చేయమంటున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కాంపోజిషన్, ఈచ్ గ్రామ్ కంటెంట్స్ పర్మిథ్రిన్ 10.0 mg అండ్ ప్రిజర్వేటివ్స్ మిథైల్ పారాబిన్ అలాగే ప్రొపైల్ పారాబిన్ ఉంది. ఇది కూడా 2.0 mg, ఒకటి 0.8 mg అయితే ఉంది. ఇన్ ఏ పర్ఫ్యూమ్డ్ క్రీమ్ బేస్ ఏంటంటే మనకి సన్సెట్ ఎల్లో కలర్ అయితే ఉంటుంది ఇందులోనే. డైరెక్షన్స్ ఫర్ యూసేజ్, ఎలా యూజ్ చేయాలి అనేది ఇక్కడ మనకైతే ఇచ్చారు. సో ఇదండి దీని ప్యాకింగ్. ఓపెన్ చేస్తే క్రీమ్ ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాను. సో సన్సెట్ ఎల్లో కలర్లోని మనకి క్రీమ్ అయితే ఉంటుంది. బాగా థిక్గానైతే ఉంటుందండి. మరి ఇదేనండి దీని గురించి ఫుల్ డీటెయిల్స్. మరి నచ్చితే తప్పకుండా లైక్ వేయడం అసలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలోని దీని గురించి పూర్తి వివరాలు ఇచ్చానని అనుకుంటున్నాను. మరి మీ పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైతే ఎక్కువగా పేలు ఉంటాయో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అయితే యూజ్ చేయండి. మంచి రిజల్ట్ అయితే వస్తుంది. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.